ప్రపంచ పటంలో ఏ రకంగా ముందర పెట్టాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ సార్ అగైన్ వీ హ్యావ్ బెటర్ వర్క్స్ టు డూ. ఇదేదైతే ఒక డిస్కషన్ తీసుకొచ్చారు చూసారా, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు చెప్తున్నానంటే మొన్న కూడా ఒకళ్ళిద్దరు వాళ్ళ పర్సనల్ మాటలు చెప్పినప్పుడు పార్టీ నుంచి స్ట్రిక్ట్గా చెప్పాం, కూటమి ఫామ్ అయింది ప్రజల కోసం మేము ఒక కూటమిగా ఏర్పడి. ఎందుకనంటే సార్ దెర్ ఈజ్ ఎ వర్డ్ సార్, మీకు తెలుసుంటుంది, ఇది క్యాకిస్ట్రోకెసీ అంటాం దీన్ని మనం. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం చూసామంటే అదే చూసాం మనం. ఒక స్టేట్ ఏదైతే ఒక వర్స్ట్, లీస్ట్ క్వాలిఫైడ్ అండ్ ది మోస్ట్ అన్స్క్రపులస్ ఎలిమెంట్స్ అంటాం అనమాట, అలాంటి వారి ద్వారా లీడ్ చేయబడినటువంటి ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో. సో దాన్ని మేము ఇవాళ రోజున ఒక గాడిలో పెట్టేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి 4 పార్టీల్లో 3 పార్టీల కూటమిగా ఏర్పడి ఆ కూటమి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారిని మీరు వెళ్ళి ఏంటి ఇలా మాట్లాడారట అని అడిగితే ఆయన తిడుతున్నారు. లోకేష్ గారిని వెళ్ళి ఏంటి ఇలా మీ గురించి ఇలా ఒక మాట వచ్చింది అని అంటే నాకు చాలా పని ఉంది, నాకు వీటన్నిటికీ టైం లేదని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నేను కాదు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఉంటారని చెప్తున్నారు. సో వీఆర్ వెరీ క్లియర్ అండ్ బీజేపీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్, టీడీపీ ఈజ్ క్లియర్, జనసేన ఈజ్ క్లియర్. ఇక్కడ ఇందాక మీరు ఆయన మాట్లాడుతున్నప్పుడు మా దాకరన్ అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పర్సన్గా కాదు, ఉద్యమకారుడిగా అత్యంత గౌరవం ఇస్తాను నేను దాకరన్నకి. అయితే ఒక చిన్న పాయింట్ నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, ఇందాక మా శివశంకర్ గారు చెప్పినట్టుగా ఎందుకు వై డిడ్ హీ స్టూప్ డౌన్ అ లిటిల్ బిట్ అని అనిపించింది. అసలు పాయింట్ ఏంటిది అని అంటే, ఇబ్బందికరమైనటువంటి అంశమైనా సరే అన్నని నేను ఎప్పుడు ఏమనకూడదు అని అనుకున్నా సరే వాళ్ళు అనాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఒక చట్రం సార్, ఇది విషస్ సర్కిల్లో ఇవాళ దాకరన్ ఉన్నారు. ఏంటి అని అంటే దాంట్లో పరిస్థితి ఏంటి అని అంటే, అసలు ఈ పాయింట్ రేజ్ చేసిందే వీళ్ళేమో అనే డౌట్ నాకు ఇప్పుడు ఇక్కడ ఈ డిబేట్లో వచ్చింది. జనసేన లేదు, టీడీపీ ఇన్వాల్వ్మెంట్ లేదు, బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు ఎవరికీ తట్టనటువంటి ఆలోచన మా దాకరన్నకే ఎందుకు తట్టింది, అసలు ఎవరు ఎక్కడ, ఎందుకంటే అందరూ అక్కడ పోయి దావోస్లో మేమేం తెచ్చుకోవాలి రాష్ట్రానికి అని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు, శ్రీధర్ బాబు గారు కూడా వెళ్ళారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఇది ఎందుకు వచ్చిన పాయింట్, ఎవరు రేజ్ చేస్తారు? నౌ ఐ హావ్ ఎ డౌట్, ఐ హావ్ ఎ సీరియస్ డౌట్. అసలు ఈ డిప్యూటీ సీఎం అని కానీ సీఎం అని కానీ ఎవరు రేజ్ చేశారు? ఎవరు నేను ఆ మాట దాకరన్ అయితే మీరు అన్న మాట నేను అన్నాను, ఎందుకంటే యు ఆర్ ఫ్రెండ్స్, బట్ నేను ఆయనకు అత్యంత గౌరవిస్తాను కాబట్టి నేను ఆ మాట. కానీ పాయింట్ ఏంటంటే అదే అసలు పాయింట్. ఒక విషయం చెప్తాను సార్, నేను ఒక విషయం చెప్తాను. క్రితం గవర్నమెంట్ లో శివశంకర్ గారు అన్నట్టు ఉంటే ఉండొచ్చు సార్, క్రితం గవర్నమెంట్ లో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, 6 ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ లో కూడా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారు. వాళ్ళు దానికి సంబంధాన్ని ఇప్పుడు అప్పుడు అనే క్వశ్చన్ కాదు. సి యాజ్ ఎ తెలుగుదేశం పార్టీ లీడర్ నాకు పర్సనల్ ఒపీనియన్స్ కొన్ని ఉంటాయండి. యాజ్ ఎ జనసేన లీడర్ శివశంకర్ గారికి ఒక పర్సనల్ ఒపీనియన్స్ కొన్ని ఉంటాయి, వినుషారెడ్డి గారికి కూడా యాజ్ ఎ బీజేపీ లీడర్ పర్సనల్ ఒపీనియన్స్ కొన్ని ఉంటాయి. మా అంతరార్థం ఎప్పుడన్నా ఏదన్నా చట్టుకుని ఎవరన్నా మీలాంటి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే తరచి అడిగినప్పుడు పుసుక్కున్న ఒక మాట ఏదన్నా అవునులే అని అంటామేమో అన్నదాన్ని పట్టుకొని రాద్ధాంతం చేయడం అనేటువంటిది నిజంగా కూడా జరిగింది, వాస్తవానికి జరిగింది. ఒక మాట పట్టుకొని ఇంకో 2-3 మాట్లాడారు. కానీ స్ట్రిక్ట్ నేనేమంటానంటే పార్టీ పాలసీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పార్టీ పాలసీ ఏంటి? మేము ఇవాళ వీఆర్ నాట్ ఇంటి పదవుల పండారంలో మేము లేవు. ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రివర్గం చాలా క్లియర్గా రిజల్ట్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్నారు. అండ్ రిజల్ట్ మేము చూపించాం కూడా. 6 నెలల్లో మేము ఏం చేయగలుగుతాం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా ఏం చేయగలుగుతాం అనేటువంటి చాలా క్లియర్గా చూపించాం, ప్రతి రంగంలో చూపించాం. సార్ వీఆర్ ది ఓన్లీ స్టేట్ ఐ సపోజ్ విచ్ హ్యాస్ అ డ్రోన్ పాలసీ. We are the only state, I suppose, which has an MSME open policy. MSME corporation chair